పరిస్థితి వచ్చింది. నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ శివ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ నుంచున్నానో ఈ అవకాశం నాకు రావడానికి సెకండ్ యానివర్సరీ 20 సంవత్సరాలు పెట్టాను, 20 years. మీ అందరికీ తెలియదండి, స్టేజ్ మీద పెట్టింది అంటే రాజమండ్రి మాది ఆనంద్ కళా కేంద్రంలో రెగ్యులర్ గా సార్ ట్రైనింగ్స్ ఇచ్చారు. అంటే మీ అందరికీ ఎందుకు చెప్తున్నారంటే డ్రగ్స్ నుంచి పని చెప్పారు. ఎస్పెషల్లీ కావాల్సింది దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎడ్యుకేషన్. వన్ ఈజ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, సెకండ్ ఈజ్ పర్సనల్ ఎడ్యుకేషన్. నేను ఒక చిన్న గ్రామంలో తెలుగు మీడియం స్టడీస్ చదువుకున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ. ఆర్థిక స్థోమత లేక చదువుకునే పరిస్థితుల్లో, మానేసి ఉద్యోగం చేసుకునే పరిస్థితుల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాను. సో డెవలప్ యువర్ సెల్ఫ్, ఇన్నర్ సెల్ఫ్ బయటికి ఏమంటే ఎందుకు తీయకూడదు అంటే ఏజ్ ఆఫ్ 40లో నేను లా కాలేజీలో చేరి లా కంప్లీట్ చేసి కేవలం అంటే ఎల్ఎల్బి అందరూ చేస్తారండి. పర్సనల్ ట్రైనింగ్స్ తోటి విశాఖపట్నం బార్ అసోసియేషన్ స్టార్ట్ అయిన నా ప్రాక్టీస్ ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఏజ్ ఆఫ్ 40లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఈరోజు సుప్రీం కోర్టు దాకా వెళ్ళగలిగామంటే కేవలం ఒకటి ట్రైనింగ్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో ఈరోజు ఎవ్వరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సారీ చెప్పాను, సైకాలజీ టుడే అని మాకు 10 rupees బుక్ ఇస్తే కొనుక్కోవడానికి ఎవరు ముందుకు వచ్చి నన్ను నిలబెట్టింది అదే. సార్ అడిగి 3 years రాశారు సార్. నిజంగా సార్ ఇవాళ నాకు 20 years తర్వాత వచ్చింది. అయితే నేనేం చేస్తున్నానంటే నేను ఏదైతే కోల్పోయానో అది జనాలు కోల్పోకూడదని నేను ఒక ఆసరా అని ఒక ఫౌండేషన్ పెట్టాను. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ పెట్టి లా చేయకుండా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అని నేను చేసిన పని ఏంటంటే నాన్ అడ్వకేట్స్ ని అడ్వకేట్స్ అసోసియేషన్ జాయిన్ చేసి టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ 275 కేసులు వాళ్ళతో వేయించి కన్సూమర్ కోర్టు కేసులు వినేలా చేశాను. దట్ ఈస్ మై అంటే దీంట్లో ఇవాళ మా ఆశ్రమ ప్రెసిడెంట్ శివకుమార్ గుప్తా గారు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం మా ఆశ్రమలో నాన్ అడ్వకేట్ అయిన శివకుమార్ ఈజ్ ద నేషనల్ మెంబర్ అండి. ఆయన 10 కేసులు చేశారు. అంటే మీ అందరికీ తెలుస్తుందంటే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పవర్ఫుల్ యాక్ట్. దాంట్లో కేసులు వాదించండి మీరు లాయర్ కానక్కర్లేదు. ప్రజలకు ఆ విషయం తెలియదని అడ్వకేట్స్ అసోసియేషన్ నాన్ అడ్వకేట్స్ తీసుకుని వాళ్ళ చేత కేసు ఇదంతా అల్టిమేట్ గా ఆలోచన మార్చింది. నేను ఒకటి అందరూ